మీకు ఎక్స్ప్లిసిట్ గా ఏంటంటే వాళ్ళకి ఎకనామిస్టులు రన్ చేయాలి. ఆనెస్ట్ వాళ్ళ దగ్గర ఏంటంటే క్యాపిటలిస్టులు వాళ్ళు కాదు. మొత్తం ప్రపంచం అంతా ఎలాంటి అయిపోతుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ సప్లై చైన్, ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఎమర్జ్ అయిపోతాయి. ఎమర్జ్ అయిపోయి ఎవరికి ఏం చేయాలో తెలియదు పరిస్థితి వచ్చేస్తుంది. కరోనా టైప్ లో పెద్ద వీళ్ళందరూ పెద్ద వాళ్ళు కదా, ఏం చేయగలిగారు? ఏమీ పేయగలరు. ఒక డిసీజ్ వచ్చి మొత్తం అందరినీ లేకపోతే పొడగబెట్టేసి మొత్తం అన్ని దేశాలని పొడగబెట్టేసి అందరూ వ్యాక్సిన్ అంటూ పడ్డారు. ఎవడు మందు కొనుక్కోలేదు. మందుకి వ్యాక్సిన్ తేడా. మందు కొనుక్కోలేదు, వేరే వ్యాక్సిన్ కొనుక్కున్నారు. ఆ నీళ్ళలో తెలియదు, మన నిజంగా వ్యాక్సిన్ లో తెలియదు ఇప్పటిదాకా నాకైతే. సో స్టోరీ ఏంటంటే మనకి నచ్చల్గా చెప్పేది ఏంటంటే దీంట్లో నష్టపోయేది ముందుగా ప్రప్రదంగా నష్టపోయేది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. ఇంకేమంటే ఆ దేశాలు, చుట్టుపక్కల దేశాలు అన్ని. వాళ్ళు ఏంటంటే ఎనర్జీ కాస్ట్ G7 అని పెట్టుకున్నారు. సిగ్గు ఉండాలి. ఆ G7 లో G6 వాళ్ళు కథ వాళ్ళందరూ అడిగారు. వాళ్ళకి ఏంటంటే ప్యాసివ్ ఎనర్జీ కాస్ట్ ఫేస్ చేయలేకపోతున్నారు అక్రాస్ ది యూరోప్. ఎనర్జీ కాస్ట్ వాళ్ళకి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వింటర్ లో 6 months వింటర్ లో ఉంటారు. అది అందులో వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఎనర్జీ. ఎనర్జీ కాస్ట్ బేర్ చేయలేకపోతున్నారు. దే డోంట్ నో హౌ టు బేర్ ఇట్. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. సో దీన్ని ఎంతవరకు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఇరాన్ లో రాజరిక వ్యవస్థ రావండి, డెమోక్రసీ రావండి, ఏమొచ్చినా ఒకసారి మీరు తీసేసింది అసలు ప్రయోజనం ఉంటుంది. అదే వాడు దే సస్టైన్డ్ ఏంటంటే ఒక కంటిన్యూస్ గా 15 ఏళ్ళ నుంచి వాళ్ళు నిలబడి వాళ్ళ మీద ఎన్ని ఆంక్షలు ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేసుకుని వచ్చారు. మీరు నాకు అనుమానం ఏంటంటే ఏ నార్త్ కొరియా వాళ్ళు రిటైర్ అయితే మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం. నార్త్ కొరియా లాంటి వాడితో పెట్టుకుంటే అసలు ఉపయోగం ఉండదు. ఇప్పుడు వాడిని అలాగని వాడిని రావద్దని చెప్పడానికి కూడా అదో పెద్ద విషయం. మీకు ఇప్పుడు మీకేమైంది? యుక్రెయిన్ లో నార్త్ కొరియన్ సైన్యం కూడా వెళ్ళిపోయింది. సో ఇంచేత మీరు ఏంటంటే ఏదో మనం అనుకున్నట్టు అయిపోతుంది అని మనం ఆలోచించడం తప్పు. బళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయని మన వాళ్ళు ఊరికే నవ్వాల పెద్దోళ్ళు. సో అదేంటంటే ఎప్పుడు ఎలా తిరిగిపోతుందంటే ఎవరికి చెప్పలేము. సమయం ఎలా టర్న్ కొట్టేస్తుంది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కథమా దేశాలన్నీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంట్రీస్ సిట్ టుగెదర్. ఇట్స్ నాట్ ఏదో 5-6 అదే వెస్ట్రన్ కంట్రీస్ ఎందుకు దిక్కుముక్కు లేని చిన్న ఇంత ఉంటాయి. వాళ్ళకి ఏమంత పెద్ద ఎకనామికల్ స్ట్రెస్ ఉండదు, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం 4th ఎకానమీ అన్నాం, ఈరోజు 3rd ఎకానమీకి వచ్చాం. 140 crores పాపులేషన్ ఉంది, మ్యాసివ్ పాపులేషన్. మామూలు పాపులేషన్ కాదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ పాపులేషన్ కూడా యాడ్ చేస్తే అసలు ప్రపంచంలో తిరుగులేదు. దాన్ని చూసే వీళ్ళు లెఫ్ట్ రైట్ కట్ చేశారు మనకి. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే మనకి కట్ చేసింది. ఇటు పంజాబ్ ని కట్ చేశాడు, అటు వెస్ట్ బెంగాల్ కట్ చేశాడు. వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇండియా ఇస్ గోయింగ్ టు రూల్. ఆయన ఇప్పుడు చూడలేదు. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇవాళ G9 పెడదాం అంటాడు. నిన్న ఆయన కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కి అది పొరపాటుగా రష్యాని తీసేశారు అప్పుడు ఒబామా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ పెట్టండి, చైనాను కూడా పెట్టండి అంటాడు. అంటే ఇండియా మాట రాదు. ఎందుకంటే దే ఆల్ ఫీడ్ అబౌట్ ఇండియా. మనం చాలా పవర్ఫుల్. ఇట్స్ వెరీ మీకు నెక్స్ట్ 5 years లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద పనిచేయాలి. ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద పనిచేయాలంటే సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఉండాలి. సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఉన్నది. మీరు బెడ్ మీద 5-star బెడ్ మీద పడుకున్నా, కింద చాపేసి పడుకున్నా అది చేయగలిగే సత్తా సామర్థ్యం ఉన్నది ఇండియన్స్ ఒకరికే. ఈ రోజు మీరు వెళ్ళి ఇంట్లో బెడ్ మీద పడుకుంటారు, రేపు పొద్దున అవసరం అయితే కింద వేసుకొని పడుకోమంటే దీన్ని మనం తుండు కూడా పెట్టుకుని కూడా పడుకుంటాం. మనకు ఆ సత్తా ఉంది, మనం అబ్సార్బ్ చేయగలం. సో దట్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ కాంట్ అబ్సార్బ్ బై ఎనీ కంట్రీ ఇన్ దిస్ ఎర్త్. అది ఎవరు చేయలేదు. ఆ మిడిల్ క్లాస్ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకురావాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ దిస్ ఇన్కమ్ జనరేటెడ్ కంట్రీస్. సో మీకేంటి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? మనకేంటి రెవెన్యూ రిఫార్మ్స్ ఏవో కొట్టేద్దాం అని చెప్పి చూస్తూ ఉంటారు. అలా జరిగే కాదు. అందుకని ఏమైంది, ఆ అమెరికా ధీరే అది 15 ఏళ్ళు 20 ఏళ్ళు నుంచి ఏమైంది, అమెరికా కొలాప్స్ వచ్చింది. అదే గ్రాడ్యువల్ గా కొలాప్స్ అయిపోయింది. అనేది వాళ్ళు ఏం చేశారు, రెవెన్యూ రిఫార్మ్స్ ని సస్టైన్ చేసి ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ ని ఇగ్నోర్ చేశారు. ఇన్కమ్ రిఫార్మ్స్ అసలు ఉన్నాయో లేదో వాళ్ళకి తెలియదు. సో అదేమైంది, ఆయనకి ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు. ఆయన ఎకనమిస్ట్ కాదు. ఆయనకేమో ఆ దేశం యొక్క విలువ ఏమన్నా ఐ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అనుకున్నాడు. కానీ అమెరికాని మొత్తం దొంగలు తెప్పేస్తున్నా దాంట్లో దోస్తున్నాడు అని నాకు తెలియట్లేదు. పెద్ద సూత్రంలో పెట్టేస్తున్నాడు.
పెద్ద సుడిగుండంలోకి నెట్టేస్తాడు. ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్ద సుడిగుండం అది. ఎందుకంటే వాళ్ళు వెరీ వెల్ డిఫైన్డ్ క్యాపిటల్ స్ట్రక్చర్డ్ ఎకానమీ, వెల్ డిఫైన్డ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎకానమీ. అందులో ఏంటంటే మీరు అదేంటంటే ఒక పాలసీ ఓరియంటెడ్, ఇన్స్టిట్యూషనల్ ఓరియంటెడ్, ఆర్గనైజేషనల్ ఓరియంటెడ్. అందులో కానీ మీరు ఎక్కడైనా తేడా చేశారనుకోండి మరి ఇంకా రివర్స్ రావడం ఉండదు. ఇంకా రివర్స్ రావడం ఉండదు. ఇది వన్ వే రూట్ మీకు. ఎందుకంటే మిక్స్డ్ ఎకానమీ, మీకు జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు మిక్స్డ్ ఎకానమీ పెట్టుకున్నాడు? ఆయనకి తెలుసు ఇటు వెళ్తే అటుపోదాం అని. మన పెద్ద కంట్రీ, ఎటు వచ్చినా కూడా ఎటు నుంచి ఎటైనా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయనకి ఎవరో చెప్పుకుంటారో అది అలా అనుకున్నాడు. ఇప్పుడు ఏంటి సోషలిస్టిక్ రిఫార్మ్స్ మీద రష్యన్ కంట్రీ చూడండి, ఆ సోషలిస్టిక్ రిఫార్మ్స్ మీద వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారు? డివిజన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు భారీ? భారీ. మీరు ఇప్పుడు సోషలిస్టిక్ లో అన్ని దేశాలు విడిపోయాయి. ఇప్పుడు ఎవరి టైం వచ్చేసింది? క్యాపిటలిస్టిక్ కూడా టైం వచ్చేసింది. ఏంది వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు. ఆ బ్లంట్ ఎక్స్పెండిచర్ బ్లంట్ ని బ్లేడ్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు అలాగే ఏం చేశాడు? దాన్ని బేర్ చేయలేక ఈ టారిఫ్స్ అని చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. దానివల్ల ఆయనకి అర్థం అవట్లేదు. టారిఫ్స్ అంటే ఇప్పుడు ఏమన్నా 100కి 30 రూపీస్ వేస్తే 130 రూపీస్ వాళ్ళే కొనుక్కోవాలి. అమెరికా వాళ్ళు పెట్టాలి. ఎవడో పెట్టడు, వాళ్ళే పెట్టుకోవాలి. సో ఇంకేంటంటే ఇదేదో వార్ చేసామా, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ మీరు ఎంత ప్రపంచానికి చదువుకున్నప్పుడు నాలాంటి వాళ్ళకి ఎవరికి చెప్తే నేను పెద్ద నమ్మను. ఇది వార్ చేస్తే అంటే మనకి తుఫాన్ అంటారు చూసారా? తుఫాన్ 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. మా వార్ అంటే ఒక 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, అయిపోతుంది. ఆ రెస్ట్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కావాలని ఎంగేజ్ చేసింది. ఎందుకంటే దే వాంట్ టు డూ డీల్, దే వాంట్ టు ఎన్షూర్. అది మనకు ఉపయోగపడింది. అది ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ లో మనకు ఉపయోగపడింది. $700 billion మనం చేర్చుకున్నాం. ఎందుకంటే థ్యాంక్స్ టు యుక్రెయిన్ అండ్ రష్యా వార్. మీకు బ్లడ్ గా చెప్తున్నారు, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇండియాకి ఫారెన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్ వచ్చేసింది. ఎందుకంటే మనం బడ్జెట్ లో మనం అలొకేట్ చేసిన ఎంత మనీ ఉందో చూసారా, అంత మనీ మనం స్పెండ్ చేయట్లా, అంత డాలర్లు స్పెండ్ చేయట్లా. దానికి రీప్లేస్మెంట్ గా ఇండియన్ రూపీని వాడేసి మనం రష్యా నుంచి ఆయిల్ కొనేస్తాం. కానీ మనం ఆయిల్ లో వచ్చిన బెనిఫిట్ ప్రజలకు ఇవ్వట్లా. అదే ఇవ్వకుండా ఏం చేసాం? క్యాపిటల్ రిజర్వ్ కింద ఉపయోగించి మొత్తం అక్రాస్ ది దేశం ఈ పెద్ద ఈ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం నితిన్ గడ్కరీ ద్వారా. సో ఇదంతా ఒక లాజిక్ గా వెళ్తాం. ఈ లాజిక్ లో ఏంటంటే మనం క్లిక్ అయ్యాం. బిఫోర్ దట్ ఒకసారి శ్యామ్ గారు, విజయసింహ గారు, ఇక్కడ మనం చూస్తున్నట్టే ఇమ్మీడియట్ గా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్, ఐ సెడ్ ఇట్, ఎవ్రీవన్ షుడ్ ఇమీడియట్లీ ఎవాక్యుయేట్ టెహరాన్ అని చేసినటువంటి కామెంట్. సో ఇక్కడ కావాల్సింది కేస్ ఫైర్ కాదు, అంతకు మించి ఇంకేదో జరగబోతోంది అన్నటువంటి సంకేతాలు మనం ట్రంప్ దగ్గర చూస్తున్నాం. మోరోవర్ ఏంటంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు ఇది ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా జరిగింది కాదు, ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ గా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసినటువంటి కామెంట్లు గతం నుంచి పెహల్గాం దాడికి ఒకసారి లింక్ చేస్తే గనక, సో అక్కడ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా ఒక అడుగు ముందుకేసి ఈ యుద్ధం జరగడం ముఖ్యం కాదు, వాణిజ్యం దెబ్బతింటుంది. సో 2 రకాల దేశాలకు ఆఫ్ కోర్స్ అమెరికా ఇంపార్టెంటే కాబట్టి వాణిజ్యం దెబ్బతింటుంది, ఒక అడుగు ముందుకేశారు. బట్ ఈ విషయంలో మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని ఎట్లా చూడాలి? ఇక్కడ సీజ్ ఫైర్ కాదు, అంతకు మించి ఇంకేదో జరగబోతోంది, అంతకు మించి ఇంకేదో కావాలంటున్నారు. సో అంతకు మించి ఏం జరగబోతోంది? ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ఖమేనీని అంతం చేయడమే లక్ష్యమా? అక్కడ ఏం జరగబోతుంది అనుకోవాలా? అయితే మ్యూట్లో ఉన్నట్టున్నారు. శ్యామ్ గారు మ్యూట్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా కొన్ని వైటల్ టార్గెట్స్ ఉన్నాయండి. ఇజ్రాయెల్ కి వైటల్ టార్గెట్స్ ఉన్నాయి కొన్ని ఇరాన్ లో, అవి కొట్టేస్తారు. ఆయతుల్లా ఖమేనీని అసాసినేట్ చేయాలి అని అంటే వాడిని చంపేయాలని వీళ్ళ ఉద్దేశం. ఆయన చంపుతారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఈవెన్చువల్లీ జరుగుతుంది అది. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు చేస్తారు అది. ఎందుకంటే వాళ్ళకి దూరంగా ఏమీ లేదు. ఇది 2. 3వ విషయం, అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నాడు ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మనకి వీళ్ళకి న్యూక్లియర్ బాంబులు ఉండకూడదు, వీళ్ళు సంతకాలు చేయాలి, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన. తెహరాన్ ని ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నాడు అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మీకు హ్యూమన్ రైట్స్ ఎక్కువ చూస్తారు. ఎంతమంది సివిలియన్ టార్గెట్స్ ని మీరు టార్గెట్ చేస్తున్నారు? మీరు సైనిక స్థావరాలను మాత్రమే కొడుతున్నారా, లేదా మామూలుగా ఉన్న ప్రజానికం మీద కూడా బాంబులు వేస్తున్నారా అని చూస్తారు. ఒకవేళ అలా కనుక చేస్తే అది మీకు వ్యతిరేకంగా వస్తుంది. ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు సిరియాని, లేదంటే లెబనాన్ ని, లిబియా అని వాళ్ళు ఏ దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారు. అక్కడ కనపడ్డ ప్రతి వాటిని కొట్టేశారు వాళ్ళు. అలా కాకుండా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే, ఇజ్రాయెల్
కొట్లాడే పందా వేరు. ఇజ్రాయెల్ కొట్లాడే పందా ఏంటంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అయ్యా, మేము కేవలం సైనిక స్థావరాలను మాత్రమే కొడుతున్నాం అని చెప్పి కొడతారు వాళ్ళు. సో అలా కొడుతున్న సమయంలో అలా కొట్టాలి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఇరాన్ లో ఒక రకమైన భయం మొదలై ప్రజలందరూ పారిపోతున్నారు, వాళ్ళ దేశాన్ని వదిలేసి పారిపోతున్నారు అందరూ. ఆ పారిపోతున్న క్రమంలో అమెరికా ఈ స్టేట్మెంట్ చేసింది, అమెరికన్ ప్రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ చేశాడు. ఏమని? తెహరాన్ లో ఉన్న వాళ్ళందరూ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఎవాక్యువేట్ చేసి వెళ్ళిపోండి అని. దీనివల్ల ఏమవుతుందంటే ఇరాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒరిజినల్ గానే వాళ్ళు పారిపోతున్నారు, అది కాకుండా అమెరికా కూడా చెప్తోంది, బాబు మాకు బాగా తెలుసు వాళ్ళు ఏదో చేస్తారు, మీరు పారిపోండి అని. ఒక రకమైన భయం ప్రజల్లోకి చొప్పించజేయడం ఒకటి. రెండు, మీరు పారిపోండి అని చెప్తున్నందువల్ల అక్కడ ఉద్రిక్తత పెరగడం, లోపల అంతర్గతంగా ఉద్రిక్తత పెరిగి ఇరాన్ ప్రభుత్వం మీద ఎక్కువ ఒత్తిడి వస్తుంది. ఇరాన్ మీద సైనిక పరంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు వాళ్ళ సైన్యాధ్యక్షులు అందరూ చచ్చిపోతున్నారు, వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చంపేస్తున్నారు. ఆయతుల్లా ఖమేనీ కూడా ఇప్పుడు కనపడట్లేదు, ఎక్కడో హైడింగ్ లో ఉన్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పట్లేదు, ఎందుకంటే బయటకు వస్తే చంపేస్తారని భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు డెసిషన్ పారాలిసిస్ వస్తుంది మెల్లిగా. సో అది తీసుకురావడం అమెరికా ఉద్దేశం. అంటే అమెరికా కూడా ఒక పంధాలో ఒక పద్ధతిగా పనిచేస్తుంది అనమాట. సో దట్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ మొత్తం మిషనరీ బ్రేక్ డౌన్ అయిపోతున్నారు ఇరాన్ది. ఇంకా వాళ్ళ దగ్గర గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు న్యూక్లియర్ డీల్ సైన్ చేస్తారు, మీరేం చెప్తే అది మేము వింటాము అని ఒప్పుకుంటారు. అది జరగబోయే. రావు గారు, సో రావు గారు ఫైనల్ గా అంటే ఖమేనీని లేకుండా చేయడమే ఇది యుద్ధానికి మొదటి అంకంగా చూడాలా? తర్వాత కూడా చాలా మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా ఎఫెక్ట్ కూడా పడుతుంది. సో ఇప్పటికే వాణిజ్య పరంగా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో అదే జరిగితే అఫ్ కోర్స్ ఖచ్చితంగా జరుగుతుంది, ఇవాళ కాకపోయినా రేపు అన్నది ఇప్పటిదాకా మన చర్చలో వచ్చినటువంటి అంశం. ఒకవేళ జరిగితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో అది దానికోసం ఇప్పుడు అమెరికా ఈ చేస్తున్నటువంటి ప్రయోగాలు కానీ, లేదంటే పాకిస్తాన్ని భూభాగాన్ని వాడుకోవడానిక, పాకిస్తాన్ని వాడుకొని ఇరాన్ పైన అటాక్ చేయడానికి అమెరికా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా అటే దారి తీస్తున్నాయి. నెక్స్ట్ ఎట్లా ఉండబోతున్నాయి? ఒకటి ఉందండి, ఒకవేళ ఇప్పటి వరకు చైనా ఏం మాట్లాడలేదు, కేవలం 1 or 2 స్టేట్మెంట్స్ తప్పితే గానీ ఇంకెప్పుడు ఏమి యాక్షన్ చూపించలేదు. అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ లో గానీ ఎక్కడా గానీ ఏమి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, ఓన్లీ SCO స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా సరే ఇరాన్ కి మద్దతు ఇవ్వాలనుకుంటే అది వయా పాకిస్తాన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా సిపెక్ రూట్ లో ఇరాన్ తోటి అనుసంధానం చేయొచ్చు వేరియస్ రోడ్స్ ద్వారా. అది అవకాశాన్ని తీసేస్తున్నారు. అలాగే మనం ఇంకోటి గమనించాల్సిందండి, లాస్ట్ 2 days లో రష్యన్ అఫీషియల్స్ నార్త్ కొరియా ఎక్కువ విజిట్ చేస్తున్నారు. సడన్ గా ఎందుకు నార్త్ కొరియా విజిట్ చేస్తున్నారు అన్నది మనం కొంచెం ఆలోచించాల్సింది. ఒకవేళ ఏదైనా సరే నార్త్ కొరియాను ప్రోత్సహిస్తున్నారా రష్యా చైనా కలిపి, నువ్వు సప్లై చేయండి, ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, తర్వాత న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నట్టు అందరికీ అనుమానం. అందుకనే వాళ్ళ మీద అమెరికా ఇప్పటి వరకు అటాక్ ఏమీ చేయడానికి ప్రయత్నం చేయలేదు. అటువంటిది ఏమన్నా హెల్ప్ చేయడానికి పరోక్షంగా ఇరాన్ హెల్ప్ చేయడానికి చూస్తున్నారా? ఎందుకంటే 1 or 2 వీక్ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇరాన్ దగ్గర ఆల్రెడీ 9 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టు. ఒకవేళ 9 న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మాత్రం ప్రస్తుతం రెజిమ్ చేంజ్ చేయాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా వెపన్స్ వాడే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ ఓషన్ లో ఉన్న 2 క్యారియర్ ఫ్లీట్లు ప్లస్ డిస్ట్రాయర్ గ్రూప్ మీద మైన్స్ పెట్టో లేకపోతే వేరే విధంగానో లేకపోతే డ్రోన్స్ పంపించో డిస్ట్రాయ్ చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ రానున్న 72 గంటల్లో ఎలా జరుగుతుందో అది మనం వేచి చూడాల్సిందే. చెప్పండి.